స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లాగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలని, కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకోవడానికి అభ్యర్థులు సైతం మొహం చాటేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన మోసాల్ని ఇంటింటికి తెలియజేయాలని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఈ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు పెట్టి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసలుకే మోసమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొత్తగా ఏం చెప్తుందంటే 42% మా పార్టీలో ఇస్తాం రిజర్వేషన్. ఈ పార్టీ రైతు సింబల్ అయినా సర్పంచ్ ఎలక్షన్లు అనేటి ఏదో మేము కూర్చొని మాట్లాడుకునేది పార్టీ అంటే ఇదంతా కూడా ఉల్లెక్కల ముచ్చట్లు. మొన్నటిదాకా 2 ఏళ్ళు కాలయాపన చేసిండు దీని పేరు మీద. ఇవన్నీ తెలుసు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి 70 సార్లు పోయినట్టున్నాడు. ఓసారి అఖిల పక్షాన్ని తీసుకుపోవచ్చు కదా. ఇక్కడ ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులను ఎమ్మెల్యేలను మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను తీసుకెళ్ళి భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిపియడం చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం జరగదు. ఢిల్లీ మాత్రం ఆయన పోతాడు, ఆయన యొక్క వ్యవహారం చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు మొదటి విడత అవుతున్నాయి కాబట్టి సరే ఎన్నికలు పెట్టినప్పుడు ఏం చేయలేము కాబట్టి మరి ఈరోజు బలైన వర్గాలను నిజంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను తుక్కుగా ఓడగొట్టి ప్రతిపక్షం ఈరోజు బలహీన వర్గాలకు సేవ చేసినటువంటి పార్టీ. ఈరోజు యాదవులకు గొర్రెలు ఇచ్చి, ముదిరాజ్ సోదరులకు చేపలు ఇచ్చి, చేతి వృత్తులను గౌరవించి నేతలను ఆదుకున్నటువంటి మరి భారత రాష్ట్ర సమితికి ఓటేయాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ విషయంలో మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఒకసారి సమాయత్తం చేయడం కొరకు ఈరోజు సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. తప్పకుండా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అధికార పార్టీని మరి ఖచ్చితంగా దిమ్మదిరిగే విధంగా మరి ప్రజా తీర్పులు అధికార పక్షాన్ని ఓడించి ప్రతిపక్షానికి పట్టం కట్టే విధంగా మరి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.